మాజీ మంత్రి కేటీఆర్ కు పరిణితి లేదన్నారు ఎంపీ చామల కిరణ్. కేటీఆర్ సోషల్ మీడియాలో లైక్స్, కామెంట్స్ పెట్టించుకుంటూ పెద్ద లీడర్ అనే భ్రమలో ఉన్నాడని విమర్శించారు. బోడి ఛాలెంజ్లు చేస్తూ నలుగురు చెంచాగాలను వెనకేసుకొని తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు. సీఎం అవుతానని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని, ఆ భ్రమ నుంచి బయటకు రావాలన్నారు. కేటీఆర్ ఎప్పటికీ సీఎం కాలేరన్నారు. మహా అయితే ప్రతిపక్ష నేత కావచ్చన్నారు. అతి తెలివి ఉపయోగించి బావను బతింలాడుకొని ప్రతిపక్ష నేత పదవి తెచ్చుకోవాలని కేటీఆర్ కు సూచించారు ఎంపీ. దేనికి పోయిండో దాంట్లో క్లియర్గా ఉంది. మరి ఇంత బాధ్యత గల అటువంటి వర్కింగ్ ప్రెసిడెంటా, నాన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నువ్వు బీఆర్ఎస్కు? పొద్దున పేపర్ అన్నది అది రావాలి కదా ప్రెస్ క్లబ్కి. అదితే ముఖ్యమంత్రి బస్తాల కోసం పోయిండా, లేకపోతే మీ లెక్క పనికి రాకుండా ఏ రోజు కూడా ఢిల్లీకి రాకుండా రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్ది మీరు ఏ రోజు కూడా ఆ రోజు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ చర్చలు చేయక నిధులు తీసుకురాక రాష్ట్రాన్ని ఎండబెట్టినట్టు కాదు. ప్రతిసారి ఢిల్లీకి ఎందుకు పోతున్నారంటే ఢిల్లీలోనే ఉంటుంది ప్రభుత్వం ఈ దేశాన్ని నడిపించేది. అది మీ అయ్యకు తెలియక 8 లక్షల కోట్లు అప్పు చేసింది తెలంగాణకి. ఇంకా కూడా బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడితే ఎట్లా కేటీఆర్? నువ్వు నీళ్లు, నిధులు, నియామకాల గురించి మాట్లాడే అర్హత, స్తోమత నీకు లేదు. నువ్వు చర్చకు రావాల్సింది అసెంబ్లీకి. అసెంబ్లీ నడిచే సమయంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మీ నాయనని తీసుకురానికే చేత కావట్లేదు, కానీ ఒక కుర్చీ వేసి ముఖ్యమంత్రికి మాత్రం ఆడ ఓ టవల్ వేసి ఓ స్టిక్కర్ అంటించినావు. మేము అట్లా చేయాలనుకుంటే మీ నాయనకు రోజు స్టిక్కర్లు వేసి ప్రతి దగ్గర మీ నాయన బొమ్మ పెట్టి మేము నడిపిద్దాము ఇప్పటిదాకా ఈ సంవత్సరం పాలన. మేము ఇట్లా టైంపాస్ చేయనికే కాదు. మీ నాయన అలసిపోయిండు, వీలైనంత ఒలుసుకుండు తెలంగాణను. ఇప్పుడు అలసిపోయి ఫామ్ హౌస్లో పండుకుండు. కేటీఆర్ని కన్సిడరేషన్లకు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడితే లైవ్ షోలు వచ్చినంత మాత్రాన ఆయన కింద కొన్ని దొంగ లైకులు చేయించుకొని, దొంగ మెసేజ్లు కొట్టించుకొని, బ్రహ్మాండంగా ఉండు కేటీఆర్ అనిపించుకొని ఆయన ప్రజలు అన్నారన్న మభ్యంలో బతితే నేనేం చేయలేను. ఆయన గుర్తింపు ఉందా, గుర్తింపు లేదా, ప్రజలు ఆయనను ఆదరిస్తుర్రా, ప్రజలు ఆయనను ఆదరించరా అన్న విషయము ఈరోజు తెలియదు. రేపు ఎన్నికలైతే, రేపు లోకల్ బాడీ ఎన్నికలైతే తెలుస్తుంది. నువ్వు మాకంటే బ్రహ్మాండంగా పరిపాలించుంటే అంటే 10 లక్షల పైచిలకు కోట్లు నువ్వు రైతుల మీద ఖర్చు పెట్టి ఉండాలి. నువ్వు పెట్టింది దేని మీద? ఇవాళ బంకచెర్ల బంక తీసుకొచ్చి మాకు రాకాలని చూస్తున్నారు మీరు. బంకచెర్ల బంక మీ నాయన ఆడ చేపల పులుసు తిని ఆడ రాయలసీమను రత్నాల సీమ చేస్తా అన్నోడు అప్పుడే ఆ బంక రాకొచ్చిండు. ఆడ గోదావరి జలాలను అట్లా తిప్పుకోబోయి కృష్ణా జలాలు కలపాలన్న పిచ్చి ఆలోచన మీ నాయన ఇచ్చిన ఆలోచనే. దాన్ని తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ను తీసుకొచ్చి మళ్ళా ప్రజల మధ్యన చిచ్చు పెట్టాలన్న దరిద్రపు ఆలోచన నీది. నిన్న మొన్న మీడియా సంస్థల మీద నీ యొక్క అటాక్ చూస్తుంటే అంటే విధ్వంసం, మళ్ళా చేసింది తప్పే. మళ్ళీ నీ కార్యకర్తల్ని పంపించి ఎవ్వడన్నా ఇంకా చేస్తే ఎవడు ఉండడరా నాయన ఇప్పుడే చెప్తున్నా అని చెప్పే ప్రయత్నం చేయడం కూడా ఈ ప్రజాస్వామ్యంలో నీలాంటి చిల్లర నాయకులతోటే ఇద్దని చెప్తున్నా.